యోర్దాను నదీతీరానికి యేసుక్రీస్తు గలిలయ నుండి వచ్చి యోహాను చేత బాప్తిస్మము పొందుటకు సమీపించాడు. యోహాను ఆయనను చూచి ఆశ్చర్యపోయి ఆయనను అడ్డగించి ఇలా అన్నాడు. ప్రభువా, నేను నీచేత బాప్తిస్మము పొందవలసినవాడను, నీవు నా దగ్గరకు వచ్చితివా? అందుకు యేసు సమాధానమిచ్చి, ఇప్పుడిలానే జరగనివ్వు, సమస్త నీతిని నెరవేర్చుటకు ఇది మనకు పగినదే అని చెప్పాడు. అప్పుడు యోహాను అంగీకరించాడు. యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చిన వెంటనే యేసు నీటిలో నుండి పైకి వచ్చెను. వెంటనే ఆకాశము తెరచబడెను. దేవుని ఆత్మ పావురంలా దిగివచ్చి ఆయన మీద నిలిచెను. అప్పుడు ఆకాశమందు నుండి ఒక స్వరం వినబడెను. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతనియందు నేను ఆనందించుచున్నాను. ఆ తర్వాత యోహాను ప్రజలతో ఇలా అన్నాడు. ఇదిగో, లోక పాపమును తొలగించు దేవుని గొర్రె. ఈ విధంగా యేసుక్రీస్తు తన సేవను వినయంతో ప్రారంభించి దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడి నడిచాడు.